MPC Foundation Academy. In this video we will discuss about the ratio proportion. Subtopic is ratio, properties of ratio. Now we will start our video. See here, properties of ratio. First property is the value of a ratio remains unchanged or constant if each one of its term is multiplied or divided by the same number, that is non-zero number. See here, already this rule already we know. Once again I am repeating. The way the first rule explains, if you have to take any ratio, the ratio is having two or more quantities. When we have to multiply the same number to each and every quantity, the value of ratio will be constant. For example, I am taking 2:3:4 is one ratio. I am multiplying each and every quantity by 2, that is equal to 2 into 2 3 into 2 4 into 2. We will get 4:6:8. 4:6:8 means the value of 2:3:4 is equal to 4:6:8 అని చెప్పొచ్చు. అంటే ఈ 2:3:4ని నేను 2తోని అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేసిన, అప్పుడు నాకు 4:6:8 అనేది వచ్చింది. అయినప్పటికీ కూడా దాని వాల్యూ అనేది మారదు. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 6:12:24 ఉందండి. 6:12:24 ఉంది. నేను ఈ 6:12:24ని 2తోని అన్నిటినీ 2తోని డివైడ్ అవుతుంది కాబట్టి నేను 2తోని డివైడ్ చేస్తా. 6/2:12/2:14/2 మనకి ఎంత వస్తుందండి? 3:6:8 సారీ 7 24 కదా, ఇది 24/2 అంటే 12. ఎంత వస్తుంది? ఇక్కడ 12 వస్తుంది. మీన్స్ ఇక్కడ ఏం చెప్పొచ్చు? 6:12:24 ఈజ్ ఈక్వల్ టు 3:6:12కి ఈక్వల్ కదా. 3 అన్నిటిని నేను దేనితో డివైడ్ చేసిన? 2తో డివైడ్ చేసిన. దేర్ఫోర్ మనకి ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఒకవేళ నేను 2తో కాకుండా 3తో కూడా డివైడ్ చేయొచ్చు అన్నిటిని, నా ఇష్టం. అప్పుడు 6/3:12/3:24/3 మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అనేది సేమ్ నెంబర్తో డివిజన్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 2:4:8. 2:4 మనకి ఎంత వస్తుంది? 3తో డివైడ్ చేస్తే 3తో డివైడ్ అవుతుందా? అవుతుంది. ఎంత? See here, when we are observing here 6/3 2, 12/3 4, 24/3 8. This is also same value. Means ఇక్కడ ఏం రాయొచ్చు? 6:12:24 is equal to 3:6:12 కూడా రాయొచ్చు. ఇది కూడా రైటే. దట్ ఈజ్ ఈక్వల్ టు 2:4:8 కూడా రాయొచ్చు. అంటే గివెన్ ఇచ్చినటువంటి రేషియోలో ఆల్ క్వాంటిటీస్ని, ఆల్ నెంబర్స్ని మనము సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా దాని యొక్క వాల్యూ అనేది మారదు. దాన్ని మనం ఫస్ట్ పాయింట్లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. A² ఈజ్ టు B². A² ఈజ్ టు B² ఈజ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B. మనం A:Bకి డూప్లికేట్ రేషియోని ఏం చెప్పాలండి? A² ఈజ్ టు B² అని చెప్పాలి. అదే A³ ఈజ్ టు B³ ఈజ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B. A:Bకి ట్రిప్లికేట్ రేషియో అంటే A³ ఈజ్ టు B³ అని చెప్పాలి. అదే డూప్లికేట్ రేషియో అంటే మనము A² ఈజ్ టు B² అని చెప్పాలి. చూద్దామండి. See here పాయింట్. A² ఈజ్ టు B² అనేది డూప్లికేట్ రేషియో. ఎవరికి? డూప్లికేట్ రేషియో ఆఫ్ A:Bకి. A:B కి A² B² అనేది
డూప్లికేట్ రేషియో అని మనం ఇక్కడ చెప్పాలి. అంటే మనము ఎప్పుడైనా సరే A/Bకి డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే A²/B² ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2:3కి డూప్లికేట్ రేషియో మీన్స్ ఏంటిది? డూప్లికేట్ రేషియోని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు 2² 3² అని చెప్పాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4:9 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ A³ ఉంది. A³/BQని మనము A/Bకి ఏమని చెప్పాలి? ఇక్కడ ఏం చెప్పాలండి? A³/BQని ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A/B. A/Bకి ట్రిప్లికేట్ రేషియో ఏంటిది? A³/B³. ఫర్ ఎగ్జాంపుల్ A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అయితే దానికి ట్రిప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 ఈజ్ ఈక్వల్ టు 2³ 3³ దట్ ఈజ్ ఈక్వల్ టు 8:27 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ A/B ఈజ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B. A/B యొక్క సబ్ డూప్లికేట్ రేషియోని స్క్వేర్ రూట్ ఆఫ్ A/B అని చెప్తాం. సేమ్ క్యూబ్ రూట్ ఆఫ్ A/B ఈజ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A/B అని చెప్తాం. సేమ్ ఇంతకుముందు ఎట్లా చెప్పినాం అట్లా చెప్తామండి. సి హియర్ A/B తీసుకున్నప్పుడు ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు A²/B². సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A/B. నౌ we observe one example. A/B is equal to here A/B is equal to 4:9. A/B is equal to 4:9 అయితే now duplicate ratio is equal to A²/B². that's why 4² 4² is nothing but 4 into 4 16. 9² is nothing but 9 into 9 81. now answer is the 16:81 is the duplicate ratio of 4:9. Next, sub duplicate ratio is equal to square root of A/B. Here square root of 4:9. We will get 2:3 అని మనకు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ హియర్ A/B ఉంది. A/Bకి ట్రిప్లికేట్ రేషియో is equal to A³/B³ subtriplicate ratio is equal to cube root of A/cube root of B. Cube root of A/cube root of B. See here, observe example I am taking. A/B is equal to 1:4 1:8 I am taking 1:8. now triplicate ratio of 1:8 is equal to 1³ 1³ means 1 into 1 into 1 is to 8 into 8 into 8. See here 1 into 1 into 1 1 8 8 ja 64 64 8 ja 8 4 ja 32 3 512 1:512 1:512 is the triplicate ratio of 1:8. now sub triplicate ratio of 1:8 is equal to cube root of 1:cube root of 8.
See here, cube root of 1 means cube root of 1 into 1 into 1. That is equal to cube root of 2 into 2 into 2. క్యూబ్ రూట్ని తీసేయాలంటే లోపల నుంచి 3 మల్టిప్లికేషన్ ఉంటే ఒకటి బయటకు వస్తుంది, అంటే 1:2. 1:2 అనేది ఇక్కడ సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:8. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:8 అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, if A is to B and C is to D are two ratios, then the compounded ratio is, see here, next point, A is to B is one ratio, comma C is to D also another ratio. Now compounded ratio of these two ratios is AC is to BD. AC is to BD. For example, A is to B is equal to 1:2, comma C is to D is equal to 3:7. Now compounded ratio of 1:2, comma 3:7. 1:2, comma 3:7 is equal to 1 into 3 is to 2 into 7, that is equal to 3:14. 3:14. ఇక్కడ ఏని సిని మల్టిప్లై చేయాలి, బిని డిని మల్టిప్లై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ప్రాపర్టీ. నౌ వి విల్ డూ సమ్ ప్రాబ్లమ్. Write the following ratios in their simplest form. See here, simplest form, 32:80. How to this one? Now first of all, 32:80 is equal to 32 divided by 80. I am doing simplification. See here, which one? 4 8 ja 32, 4 20 ja 80. Next 4 2 ja 8. Next 4 5 ja 20. Now 2 by 5 remains, that is equal to 2:5. Therefore simplest ratio of 32:80 is equal to 2:5. 2:5 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Eight by 15 is to 7 by 12. See how to do this problem. First of all, we have to do LCM of denominators 12 comma 15. Now 12 comma 15 LCM how much? 3 4 ja 12, 3 5 ja. Now LCM is equal to 3 into 4 into 5, that is equal to 60. ఈ LCM తోని వచ్చినటువంటి LCM తోని దీన్ని మల్టిప్లై చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ 8 by 15 into 60 is to 7 by 12 into 60. Now 15 1 ja 15 4 ja 12 1 ja 12 5 ja 8 into 4 is to 7 into 5, that is equal to 32 is to 35. 32 is to 35 is the answer అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ మెథడ్. ఇక్కడ ఏం రాయొచ్చండి, 8 by 15 ఈస్ట్ ఆల్సో ఫ్రాక్షనే కదా, డివైడ్ బై 7 by 12 రాయొచ్చు. నెక్స్ట్ 8 by 15 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా. ఈ డివిజన్ని నేను మల్టిపుల్గా మారదాలంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. నౌ 7. సి హియర్ నేను కట్ చేస్తున్నా దేంతో, 3 4 ja 3 5 ja కట్ చేస్తున్నా. న్యూమరేటర్లో ఏం మిగిలింది, 8 into 4 మిగిలింది. డినామినేటర్లో
5 into 7 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 32:35. 32:35 is the answer. Okay. Next question. Divide the amount 540 rupees in the ratio of 5:4. ఇక్కడ ఏమంటున్నాడండి 540 రూపీస్ని మనము సొల్యూషన్ 540 రూపీస్ని మనము ద రేషియో ఆఫ్ 5:4లో మనము డివైడ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఇట్లా డివైడ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే సమ్ ఆఫ్ రేషియో చేసుకోవాలా. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ లేదా సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ రేషియో. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద రేషియో. ద రేషియోలో ఏమేమి టర్మ్స్ ఉన్నాయండి? 5 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది. సమ్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడు 5 + 4 ఎంత? 9 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి 540లో 5:4 ఎంతనో చెక్ చేసుకోవాలి. నౌ రిక్వైర్డ్ అమౌంట్ ఈస్ 540 అనేది ఉంది. 5 ఫస్ట్ క్వాంటిటీ ఎంత ఉంది? 5 ఉంది. టోటల్ క్వాంటిటీ డివైడ్ బై 9. ఓకే, హియర్ హౌ మచ్? 9 1 जा 9 6 जा 40. 60 into 5 300. నెక్స్ట్ సెకండ్ టర్ము 4 ఇస్తుంది కాబట్టి 4/9 540 into 4/9. 9 1 जा 9 60 जा 60 into 4 240. మీన్స్ మనం 540ని 5:4లో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 300,240 వస్తుంది. ఎంత వస్తుందండి? 300,240 అనేది రావడం అయితే జరుగుతుంది. 300,240 అంటే 500 రూపీస్ని మనము 5:4లో కనుక డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే 300,240 రూపీస్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 250 ml of water is added to 750 ml of milk. Now find the ratio of milk and water. ఇక్కడ మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం చేసేటప్పుడు ఏం అడుగుతున్నాడో జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నౌ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఫస్ట్ మిల్క్ ఉంది, తర్వాత వాటర్ ఉంది. దేర్ ఫోర్ మిల్క్ యొక్క వాల్యూమ్ ఎంత? 750 ml ఈస్ట్ 250 ml వాటర్. ఈ రెండు కూడా ఒకటే మెజర్మెంట్స్లో ఉన్నాయి, మిల్లీ లీటర్స్లో ఉన్నాయి. కాబట్టి మనము నెక్స్ట్ స్టెప్లో 750 ఈస్ట్ 250 తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 750 డివైడ్ బై 250. మనము దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 250 1 जा 250 3 जा డైరెక్ట్ 3:1 అనేది అయితే ఆన్సర్ అయితే అవుతుంది. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మిల్క్ ఈస్ట్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 3:1. ఎంత అండి? 3:1 అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. ఇఫ్ P/Q ఈజ్ ఈక్వల్ టు 3:4, Q/R ఈజ్ ఈక్వల్ టు 8:9, ఫైండ్ ద రేషియో ఆఫ్ P/Q/R. P/Q/R అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. చూద్దాం. ఇచ్చినటువంటి ప్రాబ్లం P/Q ఈజ్ ఈక్వల్ టు 3:4. P/Q ఈజ్ ఈక్వల్ టు 3:4, Q/R ఈజ్ ఈక్వల్ టు 8:9. 8:9. Then find out the P/Q/R. అప్పుడు మనం ఏం చేయాలండి? P/Q ఈజ్ ఈక్వల్ టు 3:4. P/Q ఈజ్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ Q/R ఈజ్ ఈక్వల్ టు 8:9. Q డివైడ్ బై R ఈజ్ ఈక్వల్ టు 8 డివైడ్ బై 9. చూడండి, ఇక్కడ డినామినేటర్లో Q ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో Q ఉంది. అంటే Q వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది.
ఇక్కడ కూడా క్యూ వాల్యూని 8 చేసే ప్రయత్నం చేయాలి. నేనేం చేస్తున్నానంటే P/Q = 3/4 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నా, రెండింటిని 2తో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు 6/8 అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు, ఇక్కడ P/Q = 6:8 అయింది. ఇక్కడ 6/8 ఇక్కడ ఉంది, ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, P/Q R P దగ్గర ఎంత ఉంది, 6 ఉంది, Q దగ్గర 8 ఉంది, నెక్స్ట్ R దగ్గర 9 అయితే ఉంది. మనం ఏం చేయొచ్చు, 6:8:9 అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యూని ఈక్వల్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలి, లేకపోతే పాసిబుల్ కాదు. ఇక్కడ మనం క్యూని ఈక్వల్ చేసుకొని ప్రాబ్లం అయితే సాల్వ్ చేసినాం. దేర్ఫోర్ P/Q R = 6:8:9 అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం A/B = 3:4, B/C = 5:6 and C/D = 11:9. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ A/D అడుగుతున్నాడు. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏమంటున్నాడండి, A/D అని మనకు అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం. గివెన్ డేటా A/B = 3:4. నెక్స్ట్ B/C. See here, given data A/B = 3:4, B/C = 5:6, C/D = 11:9. దెన్ ఫైండ్ ద A/D. ఇక్కడ ఏమన్నాడండి, ఇందులో న్యూమరేటర్ ప్లేస్లో ఉన్నది, ఇందులో డినామినేటర్ ప్లేస్లో ఉంది. ఇందులో డినామినేటర్ ప్లేస్లో ఉంది, ఇందులో న్యూమరేటర్ ప్లేస్లో ఉంది. ఇందులో డినామినేటర్ ప్లేస్లో ఉంది, ఇందులో న్యూమరేటర్ ప్లేస్లో ఉంది. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు A/D నేనేం రాస్తున్నా అంటే A/B ఇంటూ B/C ఇంటూ C/D రాయొచ్చు కదా, ఇది రాయొచ్చు కదా, రాస్తున్నా. అటువంటిప్పుడు నేను ఏం చేయాలి మరి, ఇప్పుడు చూడండి, ఈ బీని క్యాన్సల్ అవుతుంది, ఈసీ క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఏం మిగిలిపోతుంది, A ఇంటూ 1 × 1 / 1 × 1 × D దట్ ఈజ్ ఈక్వల్ టు A/D A/D మిగిలిపోతుంది. ఇది కూడా A/D కదా. మీన్స్ ఇక్కడ A/D రావాలంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో, గివెన్ ప్రాబ్లంలో A/Bని B/Cని అన్నిటినీ మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే A/D = A/B ఇంటూ B/C ఇంటూ C/D ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు A/B అంటే ఎంత, 3/4 ఇంటూ 5/6 ఇంటూ 11/9 మనం చెప్తున్నాం. చూద్దాం ఇక్కడ సింప్లిఫికేషన్ ఎంత, 3 1 జా పోతుంది, 3 2 జా పోతుంది. మనకు న్యూమరేటర్లో ఏం మిగిలింది, 1 × 5 × 11 మిగిలింది. డినామినేటర్లో 4 × 2 × 9 మిగిలింది. 55/72. దేర్ఫోర్ 55:72 55:72 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. దేని ఇది ఈక్వల్ టు A/D = 55/72 దట్ ఈజ్ ఈక్వల్ టు 55:72. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మనకు కొంచెము మనకు అడిగినటువంటి విషయాన్ని ఆధారంగా, ఇచ్చినటువంటి డేటాను ఆధారంగా మనము దాన్ని రిలీవ్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి దానిలో A/B B/C C/D అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇందులో డినామినేటర్, ఇందులో న్యూమరేటర్, ఇందులో డినామినేటర్, ఇందులో న్యూమరేటర్ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమైపోతుందండి, క్యాన్సిల్ అయిపోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నా ఆన్సర్ ఈస్ 55:72 అని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఓకే, now we will stop here. Remaining videos we will discuss in next.